వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. టీజీపీఎస్సీ ఇటీవల రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 ర్యాంక్ లిస్ట్ అనేది చూసాం. ఆ ర్యాంకింగ్ లిస్ట్లో టాప్ 100లో క్వశ్చన్ అడిగారనమాట టీజీపీఎస్కి ఎంతమంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారనేటువంటిది. సో ఆన్సర్ అనేటువంటిది టీజీపీఎస్ నుంచి రాలేదు. తెలుగు మీడియం విద్యార్థులు ఆరోపిస్తుంది ఏంటంటే మాకు అన్యాయం జరిగింది కరెక్షన్లో అనేటువంటిది. వాళ్ళందరూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి కరెక్షన్ అనేటువంటిది ఎలా జరిగింది, ఎవాల్యుయేషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి ఈవో సిడిపిఓతో పాటుగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సోషియాలజీకి సంబంధించి ఒక ఫ్యాకల్టీగా మెంటర్గా ఉంటూ వస్తున్నారు. ఎక్స్టెన్సివ్ కోచింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నటువంటి మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఈ గ్రూప్ 1 యొక్క ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులు నిజంగా నష్టపోయారా అనేటువంటి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సార్, అవునండి, ఎక్కువగా ఏంటంటే ఈ గ్రూప్ 1 విద్యార్థులు బాగా నష్టపోయాం, తీవ్రంగా నష్టపోయాం అనేటువంటిది, ల్యాప్సెస్ ఉన్నాయి కరెక్షన్లో అనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. మీ దృష్టి కూడా వచ్చింది. సో మీరు ఏ లోటుపాట్లు గమనించారు సార్ ఎవాల్యుయేషన్? గ్రూప్ 1 అభ్యర్థులు ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థులు క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే ఈ తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారండి. అయితే ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకుందామండి. మన దేశానికి డెమోక్రసీకి బ్యాక్ బోన్ ఈజ్ సివిల్ సర్వీసెస్, బ్యూరోక్రసీ సిస్టమ్. ఈ బ్యూరోక్రటిక్ సిస్టంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రిక్రూట్ చేసేటువంటి యూపీఎస్సీ నుంచి ఒక సింగిల్ ఎలిగేషన్ కూడా రావడం లేదు. ఒకవేళ ఎప్పుడన్నా సరే 0.000.1% పూజా కేట్కర్ లాంటి అంశాల్లో ఏదన్నా ఎలిగేషన్స్ వస్తే ఇమీడియట్గా వాటి కరెక్టివ్ యాక్షన్స్ అనేటువంటి తీసుకుని ఈ రెగ్యులర్గా గత కొన్ని దశాబ్దాలుగా యూపీఎస్సీ రిక్రూట్మెంట్లో ఒక్క ఎలిగేషన్ కూడా లేకుండా దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వెంట్స్ని అందిస్తున్నారండి. మరి అలాగా యూపీఎస్సీ ఒక మచ్చ లేకుండా చేస్తుంది అంటే అది తన యొక్క ఆర్గనైజేషన్ గురించి కాదండి, వ్యవస్థ మీద జనాలకి నమ్మకం ఉండేలా చేస్తుంది. పూజా కేట్కర్ విషయంలో ఒక చిన్న అంశంలో తేడా వస్తే ఇమీడియట్గా చైర్మన్ని మార్చడం, ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేశారు. అంటే అక్కడ యూపీఎస్సీ మీద నమ్మకం కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యం మీద, వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం అండి. అంటే ఇక్కడ చూడవలసింది ఏంటంటే యూపీఎస్సీ అంత చక్కగా నిర్వహిస్తున్నప్పుడు మరి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చేస్తున్నటువంటి ఈ రిక్రూట్మెంట్లో ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి, మరి యూపీఎస్సీ మీద ఎందుకు ఎలిగేషన్స్ రావట్లేదు అంటే అందులో ఎంతో కొంత వాస్తవం అనేటువంటిది ఉందా అనేటువంటి విషయాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు ఉన్నదా లేదా అన్నది పక్కన పెడితే నీకు వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి యువత ఎటువైపుకి వెళ్తుందండి? తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు అని చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది? వ్యవస్థదా, లేకపోతే ఆర్గనైజేషన్దా? సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా? దానికి సంబంధించినటువంటి లేదు, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది వచ్చారు అనేటువంటి విషయం చెప్పవలసినటువంటి బాధ్యత వ్యవస్థలకు ఉన్నది. మనకి ప్రఖ్యాత యుద్ధ తంత్రవేత్త అండి సుంజు, నాట్ ఈవెన్ చాణక్యుడు ఆల్సో, ఏదైనా ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే మీరు ప్రత్యక్షంగా యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి యువతని నిర్వీర్యం చేసి పాడేయండి, నాశనం చేసి పాడేయండి యువతని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయండి. వ్యవస్థలు ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోయినాయో, యువత ఎప్పుడైతే నిర్వీర్యంగా మారిపోయిందో ఆటోమేటిక్గా ఆ దేశం అనేటువంటిది నాశనం అయిపోతుంది. మరి గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 విషయంలో చూసుకుంటే నమ్మకం ఏ విధంగా కోల్పోతున్నారు అభ్యర్థులు చూడండి. గ్రూప్ 1 ఫస్ట్ లీకేజ్ అయింది. లీకేజ్ అయిన వెంటనే వాళ్ళు ఎప్పుడో బంగారు తెలంగాణ వస్తుంది, గ్రూప్ 1 రాస్తాము, గ్రూప్ 2 రాస్తామని చెప్పి గ్రూప్ 1 వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషను మొత్తం పేపర్లు లీక్ అయినాయి. లీక్ అయిన తర్వాత మనం ఎటువంటి కరెక్టివ్ యాక్షన్స్ అనేటువంటి తీసుకుని విద్యార్థులకు మనం నమ్మకం కలిగించాము. ఈరోజు వాళ్ళు ఎలిగేషన్స్ వేస్తున్నారు అంటే నమ్మకం కోల్పోయారంటే స్కోప్ కనిపిస్తుంది అక్కడ. సో అక్కడ మనం విఫలం అవడం అనేటువంటి జరిగిందండి. రెండోది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం దగ్గరికి వచ్చేసరికి పేపర్ ఎవాల్యుయేషన్స్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయండి. వీళ్ళ దగ్గర డేటా ఉందండి. టుడే ఈజ్ ఏ ఇన్ఫర్మేటిక్ వరల్డ్. అందరి దగ్గర కూడా మీరు నేను దాస్తాను కాన్ఫిడెన్షియల్ విషయం అంటే మాత్రం అది ఎంత మాత్రం దాగడం లేదు. అసలు ఏ పేపర్ని ఎంతమంది దిద్దారు, ఎంతసేపు దిద్దారు అనేటువంటి వివరాలు కూడా ఈ యొక్క అభ్యర్థుల దగ్గర ఉన్నదండి. 25,000 మంది పేపర్లు దిద్దడం అనేటువంటిది యూపీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేదే.
అసలు దిద్దుతున్నటువంటి వాళ్ళ యొక్క ప్రామాణికత ఏంటి? క్వశ్చన్స్ రేస్ చేసేటువంటి విషయాలండి. ఎవరు దిద్దుతున్నారు? సీనియర్ ప్రొఫెసర్లు దిద్దుతున్నారా? కాంట్రాక్ట్ లెక్చరర్లు దిద్దుతున్నారా? అసిస్టెంట్ ప్రొఫెసర్లు దిద్దుతున్నారా? అసలు దిద్దేటువంటి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? రెండోది, గతంలో కనుక చూసుకుంటే అండి, యూపీఎస్సీ ఇప్పటికీ కూడా ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, క్రిటిసైజ్ అంటే ఏంటి, డిస్టింగ్విష్ అంటే ఏంటి, లేకపోతే క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏంటి, వీటి యొక్క భేదం తెలిసినటువంటి ప్రొఫెసరే ఆ ఎవాల్యుయేషన్ అనేటువంటి చేసేదండి. ఈరోజు సింపుల్గా ఏమైంది అంటే, వాళ్ళ దగ్గర ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు ఉంటున్నాయి, ఆ పాయింట్ మ్యాచ్ అయిందా లేదా అనేటువంటిది అక్కడ చూస్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అండి. మీరు తెలుగులో ఎంత ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ కూడా దాన్ని చాలా బ్యూటిఫుల్ ఫ్లవరిష్గా ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలరు. ఆ పాయింట్లు ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లు తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉన్నప్పుడు ఆ ప్రొఫెసర్కి పాయింట్లు చూసుకుంటున్నారు, మ్యాచ్ చేస్తున్నారు, పాయింట్లు ఈజీగా ఇచ్చేస్తున్నారని. కానీ తెలుగులో మన మాతృభాష దాన్ని ఇచ్చినటువంటి పాయింట్లోనే కాకుండా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగులో. ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు కొంతవరకు నిజంగా ప్రామాణికతగా ఎవాల్యుయేట్ చేసినప్పుడే, భావాన్ని అర్థం చేసుకున్నప్పుడే, అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడే న్యాయం జరుగుతుందండి. ఇప్పుడంతా కూడా కంప్యూటర్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఏమో వచ్చేసింది, పాయింట్ టు పాయింట్ ఉన్నదా లేదా, ఈ పాయింట్ ఉంటే వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనాలిసిస్ అండి. మన హ్యూమన్ మైండ్స్ ఇప్పుడు రాబోటిక్ టెక్నాలజీ వచ్చిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, అన్నీ వచ్చిన తర్వాత నీకు ఇన్ఫర్మేషన్కి ప్రాబ్లం లేదు, నాలెడ్జ్కి ప్రాబ్లం లేదు, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నదండి. సో ఇక్కడ ఆ పేపర్లో ఆ నాలెడ్జ్ని ఎలా ఎనాలిసిస్ చేస్తున్నాడు అభ్యర్థి, క్వశ్చన్ టు క్వశ్చన్ ఎలాగ ఆన్సర్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశీలించాలి అంటే ఆ క్వశ్చన్ పేపర్ దిద్దేటువంటి వ్యక్తికి ఆ యొక్క అర్హత అనేటువంటిది ఉండాలి. సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో యూనివర్సిటీ నుంచి, ఇప్పుడు సపోజు సోషియాలజీ పేపర్ని, ఇండియన్ సొసైటీ పేపర్ని 50 మంది ప్రొఫెసర్లు దాన్ని కరెక్ట్ చేశారు. ఆర్ దే ప్రొఫెసర్స్ ఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్? వాళ్ళకి గత అనుభవం ఏంటి అసలు ఈ పేపర్లు కరెక్ట్ చేయడంలో అనేటువంటి విషయాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం చాలా ఉందండి. ఒకటి, ఇక్కడ ప్రాబ్లం అయ్యింది అంటే ప్రాబ్లం అవ్వలేదు అని నమ్మకం కలిగించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఏ ఆర్గనైజేషన్కు ఉంది? ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళే ముందుకు వచ్చి ఇది మా యొక్క క్లియరెన్సు, మేము ఈ విధంగా చేశాము, ఇందులో ఏ లోపాలు లేవు, తెలుగు మీడియం అభ్యర్థులు ఇంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంతమంది రాశారు, పేపర్ ఎవల్యూషన్ ఇలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తి ముందుకు రావాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు అది నిజాయితీగా జరగడం అనేటువంటిది ఎంత ముఖ్యమో, నిజాయితీగా జరిగింది అని చూపించడం కూడా అంతే ముఖ్యమండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 చుట్టూ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి అంటే, నెంబర్ 1 తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. నెంబర్ 2 నెపోటిజం అండ్ కరప్షన్, పోస్టులు అమ్మేసుకున్నారు అని కొంతమంది అభ్యర్థులు ఎలిగేషన్ చేస్తున్నారు. నెంబర్ 3 ప్రాబ్లం ఏంటి అంటే మాస్ కాపీయింగ్. అంటే కేవలం 2 మీరు కూడా చూసి ఉంటారు పేపర్లోని, కేవలం 2 సెంటర్లోనూ ఎవరైతే పోస్టులు అమ్ముకున్నారో ఆ అభ్యర్థులకి కోటిలో ఉమెన్స్ కాలేజీలో వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఒకే చోట 78 ర్యాంకులు వచ్చినాయి. ఇదంతా కూడా స్టాటిస్టికల్ డేటా అండి. ఈ స్టాటిస్టికల్ డేటా ఏం చేస్తుందంటే ఇట్ రేజెస్ ద ఐబ్రోస్ ఆఫ్ ది పీపుల్, క్వశ్చన్ రేజ్ చేస్తుంది అభ్యర్థుల మీద. సో ఇక్కడ ఏంటంటే జరిగిందా జరగలేదా అనేటువంటిది ఒక ఆస్పెక్టు, ఒకవేళ జరగకపోయి ఉంటే జరగలేదు అని నమ్మకాన్ని కలిగించడం రెండో ఆస్పెక్ట్ అండి. సో ఇక్కడ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినటువంటి యువత ఎటువైపు వెళ్తారో కూడా తెలియదండి. ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత పరిస్థితి అలాగే తయారైంది. వచ్చినటువంటి నోటిఫికేషన్ నిజాయితీగా జరుగుతాయో జరగవా అనేటువంటిది ఒక ఆందోళన. రెండోది, ఈ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి? మీరు నమ్మరండి, అశోక్ నగర్లోనూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఎన్నో డ్రీమ్స్ వస్తారండి. డిగ్రీలు పూర్తి చేసుకుని 21, 22, 23 సంవత్సరాల వయసులో వస్తారు. 5 నుంచి 10 సంవత్సరాలు ఇక్కడ గడుపుతారు. వివాహాలు కావండి, పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి చుట్టాలు ఎవరు, బంధువులు దగ్గరికి చేరనివ్వరు, తల్లిదండ్రుల మీద ప్రెషరు ఏంటి,
వాళ్ళకి తెలియదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు, డిగ్రీ ఎగ్జామ్ వేరు అని తెలియదు కదా. పిల్లాడు ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళేటట్టు ఫెయిల్ అయిపోయాడా, అదొక డిగ్రీ అనుకుంటారు వాళ్ళు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో లక్షల మంది రాస్తారు, దాంట్లో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనేటువంటి విషయం వాళ్ళకి తెలియదండి, వెనకాల ఉన్నాడు. ఇలాంటి ప్రెషర్స్ క్యారీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఒక అభ్యర్థి నెలకి 10 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి అశోక్ నగర్లో. హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టుకోవాలి, పుస్తకాలు కొనుక్కోవాలి, ఇవన్నీ చేస్తూ ఇన్ని బాధ్యతల మధ్య మరో పక్క నాకు అన్యాయం జరిగింది అనేటువంటి భావన ఆ వ్యక్తిని ఏ దిశగా మళ్ళిస్తుంది అనేటువంటిది కూడా తెలియదు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొంతమంది, లేదా విద్రోహక శక్తులుగా మారిపోయేటువంటి వాళ్ళు కొంతమంది, వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేటువంటి వాళ్ళు కొంతమంది. ఈరోజు భారతదేశానికి 141 కోట్ల జనాభా ఉంది అని మనం చెప్తున్నాం. మరి ఈ జనాభా అనేటువంటిది హ్యూమన్ రిసోర్స్, మానవ వనరులుగా మారినప్పుడే ఈ దేశానికి ప్రయోజనం ఉంటుంది. మరి ఈ మానవ వనరులన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఈరోజు? ఈ మానవ వనరులన్నీ కూడా నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరైనా గొంతు చించుకొని అరుస్తుంటే సమాధానం చెప్పేటువంటి వాళ్ళు లేరు వ్యవస్థలో. ఇలాగే గనక కొనసాగితే అదే విషయం ఆ రోజు సుంజు ఏం చెప్పాడంటే, ఏ దేశం మీదన్నా సరే మీరు యుద్ధం చేయాలంటే ప్రత్యక్షంగా యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు, ఈ యువతని నిర్వీర్యం చేయండి, వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలా చేయండి అన్నారు. అదే మనం చేస్తున్నామా? అసలు సంక్షేమం అంటే ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, బిలో పవర్టీ లైన్ ఉన్నది, వాళ్ళకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయడమా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ యువతని వాళ్ళ యొక్క లబ్ధి చేకూరే విధంగా మనం ప్రవర్తించడం అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలండి. ఇది ఏ ఒక్కరినో విమర్శిస్తున్నటువంటి అంశం కాదు, వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లోను రిక్రూట్మెంట్ ఏజెన్సీలోనూ రావాల్సినటువంటి మార్పులండి, సంస్కరణలు ఇవన్నీ కూడా. కారణం ఏంటి అంటే గతంలో జరగనటువంటివి ఎందుకు ఇలాగ మనకి ఇంత డిలే జరుగుతుంది? ఈ డిలేను మనం అధిగమించలేమా? కొత్త నోటిఫికేషన్లు తీసుకురాలేమా? ఒక క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వలేమా? ఇవన్నీ కూడా సమస్యలేండి మనకి. యూపీఎస్సీ చూడండి, ఖచ్చితంగా ఆ టైంకి ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ అవుతుంది. మరి ఎటువంటి అపవాదులకు అభియోగాలకి దారి లేకుండా కండక్ట్ చేయాలంటే కండక్ట్ చేస్తుంది. అంటే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు యూపీఎస్సీలో మాత్రమే ఉన్నారా? టీజీపీఎస్సీలోను ఏపీపీఎస్సీలోను ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ, మెంబర్లు కానీ లేరా? లోపం ఎక్కడుంది అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. ఇది ఏ ఒక్కరిని విమర్శిస్తున్నటువంటిది కాదండి. ఇవన్నీ కూడా మనం గనక చేసుకోలేకపోతే, వ్యవస్థలో మనం మార్పులు తీసుకురాకపోతే యువత నిర్వీర్యంగా మారిపోతుంది. వీఆర్ వేస్టింగ్ అవర్ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ, దస్ వీఆర్ ఎఫెక్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ అండి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం వన్ బై వన్ అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వచ్చినటువంటి మార్పులు చూడండి, తీసుకురావాల్సినటువంటి మార్పులు. అక్కడ మార్పులు అంటే ఒకటి, వాళ్ళకి రెగ్యులర్ షెడ్యూల్ ఉండాలండి, పేపర్ ఎవాల్యూషన్ గురించి, పేపర్ సెట్టింగ్ గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటువంటి ఫాలో కావాలి, ఎస్ఓపీస్. ఎందుకంటే ఏ వ్యవస్థలో అయినా, ప్రభుత్వ వ్యవస్థలో కానీ ప్రైవేటు వ్యవస్థలో కానీ వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. మరి వ్యవస్థలు సక్రమంగా నడవాలి అంటే వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యూపీఎస్సీ ఎస్ఓపీని ఫాలో అవుతుంది కాబట్టి ఎటువంటి అభియోగం లేకుండా అక్కడ వ్యక్తి ఎవరున్నప్పటికీ కూడా వ్యవస్థ ముందుకు నడిచిపోతుందండి సక్సెస్ఫుల్గా. మరి అలాంటి సంస్కరణలు మనం ఈ యొక్క పబ్లిక్ సర్వీస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తీసుకురాగలిగిన రోజున మనం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతామండి. ఈ అపోహలకి మనం చెక్ పెట్టగలుగుతాం. మీరు అన్నట్టు ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే అభ్యర్థికి డేటా అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ హై అడ్వాంటేజ్ ఉన్నదండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హై అడ్వాంటేజ్ ఉంది, అందులో దేర్ ఇస్ నో డౌట్ అండి. కాకపోతే మరి దేశ భాషలందు తెలుగు లెస్స, మాతృభాష అయినటువంటి నా తెలుగులో నేను ఎంత చక్కగా నేను వివరించగలిగినటువంటి దిద్దేటువంటి సత్తా, క్వాలిఫికేషన్ ఎవాల్యూటర్కి ఉండాలిగా, తెలియాలి కదా. డిస్టింగ్విషన్కి, ఎక్స్ప్లెయిన్కి, క్రిటికల్లీ ఎగ్జామినేషన్కి వీటి మధ్య డిఫరెన్స్ తెలియాలి కదండి. మీరు ఇన్ఫర్మేషన్ అక్కడ చాట్ జీపీటీలో ఉన్నటువంటి మ్యాటర్ని, లేకపోతే వికీపీడియాలో ఉన్నటువంటి మ్యాటర్ని, ఏదో 4 పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ని పాయింట్లు మ్యాచ్ చేస్తే కనుక అది మనం తెచ్చుకోవచ్చండి. టుడే నాలెడ్జ్ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్.
ఎవరైతే నాలెడ్జ్ని కరెక్ట్ స్థాయిలో అంచనా వేయగలుగుతారో, అప్లై చేయగలుగుతారో వాళ్ళదే ఫ్యూచర్ అండి. ఆ విధంగా పేపర్ కరెక్షన్ ఉండాలి, దానికి ఎక్కువ ప్రామాణికత ఇవ్వాలండి. సో ఒకప్పుడు ఇలాంటి వాటికన్నిటికీ కూడా ప్రామాణికత ఇచ్చేవారు. ఈ రోజుల్లో ఏంటంటే పాయింట్ టు పాయింట్ చూసుకుంటున్నారు. ఎవాల్యుయేషన్ ప్రాసెస్సే మారిపోయిందండి. సో వీటన్నిటి మీద కూడా సంస్కరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది అంటున్నారు కానీ ఏది కాన్ఫిడెన్షియల్ కాదు. ఈరోజు అభ్యర్థుల చేతిలో ఎవరు పేపర్లు దిద్దారు, ఎంతమంది పేపర్లు దిద్దారు, ఎంతసేపు దిద్దారు అనేటువంటి సమాచారం ఉంది టుడేస్ వరల్డ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ నథింగ్. మనం ఏంటంటే ఒక ఐరన్ కట్టెన్ పెట్టుకుని మనం చేస్తున్నటువంటి పనులు ఎవరు చూడలేదు అనుకుంటే కనుక కష్టమవుతుందండి. ఖచ్చితంగా ఈ సంస్కరణ తీసుకొస్తేనే తప్ప మనం అనుకున్నటువంటి స్థాయిలో ఈ యువత వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ పూర్తి చేసుకోలేరండి. సో సమస్యలు అనేకం ఉన్నాయి సార్ ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్కి సంబంధించి. కానీ సొల్యూషన్స్ అనేటువంటి వెతికినట్లయితే అంతమంది ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది అత్యాశ అవుతోంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క మెజర్స్ చూసినట్లయితే ఒక్కసారిగా రిక్రూట్మెంట్ అంతమంది వ్యాకెన్సీస్కి ఫిల్ చేయడం అనేటువంటిది అసాధ్యంగానే కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత సందర్భంలో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ యూ సజెస్ట్ అండి? ఇలా జరిగితే ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కొద్ది మేర న్యాయం జరగచ్చు అనేటువంటి నమ్మకం కానివ్వండి, ఆ విశ్వాసం కానివ్వండి, కానీ లేకపోతే మీరు టీజీపీఎస్సీ కానివ్వండి అదర్ గవర్నమెంట్ బాడీస్ కానీ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటండి? అర్హత కలిగినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని, అలాగే ఎంతో అనుభవం ఉన్నటువంటి మెంబర్ని అక్కడ పెట్టి ఆ బాధ్యత అప్పగించారండి. స్టార్టింగ్ టు ఎండింగ్ అనేటువంటిది ఒక ప్రాసెస్, ఒక టైం లైన్ వీళ్ళు పెట్టుకోవాలండి. అయితే ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గర కానీ సర్వీస్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి కొరత ఏంటి అంటే ఉద్యోగుల యొక్క కొరత. ఇకపోతే కరెక్షన్ చేసేటువంటి ఫ్యాకల్టీలు అంటే వాళ్ళు పర్మనెంట్గా రిక్రూట్ చేసి పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు. ఆ టైంకి యూనివర్సిటీ నుంచి ఎంగేజ్ చేస్తాము, వాళ్ళకి పేపర్ ఇంత అని చెప్పేసి ఇస్తారు. అయితే మీరు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్కి కానీ మీరు ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కనుక స్టడీ చేసినట్లయితే వీళ్ళకి ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కంటే ముందు ఎవరైతే వీళ్ళ మీద సూపర్వైజర్ ఉన్నాడో ఆయన ఏం చేస్తాడు అంటే వీళ్ళకి ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది అక్కడ. తర్వాత ఎవాల్యుయేషన్కి ఎలా మార్క్స్ ప్రజెంట్ చేయాలో చెప్పడం జరుగుతుందండి. అది చెప్పిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ పేపర్స్ తీసుకుంటారు. మొదటి ఎవాల్యుయేటరు సెకండ్ ఎవాల్యుయేటర్ చేసిన దానికి 10% కంటే ఎక్కువ వేరియేషన్ ఉంటే దాన్ని థర్డ్ ఎవాల్యుయేటర్ దగ్గరికి వెళ్తారు. ఇంత ప్రామాణికంగా జరుగుతుందండి ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ విషయంలోనే. మరి అటువంటిది ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు, గ్రూప్ 1 స్థాయి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ స్థాయి ఉద్యోగాలు మన రాష్ట్ర భవితను నిర్ధారించేటువంటి ఉద్యోగాలండి. మరి వాటి విషయంలో ఇంత పెర్ఫెక్ట్గా కనుక కరెక్షన్ జరగకపోతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు మనం కోల్పోయినట్లు అవుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగేటువంటివి కాదు. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న సంస్కరణలు, ఏ స్మాల్ రిఫార్మ్ ఏ డే, రోజుకొక సంస్కరణ అనేటువంటి తీసుకొస్తూ నెమ్మదిగా వ్యవస్థను బలోపేతం చేసుకున్నట్లయితే ఈ లోపాలు టెంపరీ స్టాఫ్ని నియమించుకోండి. లేకపోతే మీరు అప్పుడు ఉన్నటువంటి ఆ సమస్యను ఒక టీమ్గా ఎలాగైతే సమస్య ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నారు, లేకపోతే ఆర్గనైజేషన్స్ నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు, వీటినన్నింటినీ తీసుకుని దాన్ని సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇదే సమస్య యూపీఎస్సీ దగ్గర కూడా ఉంది కదండి. మరి యూపీఎస్సీ ఎలా చేయగలుగుతుంది? అలాగే రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి మన టీజీపీఎస్సీ అధ్యక్షత వహిస్తుంది కదా. మరి అటువంటిప్పుడు ఇంకెంత ప్రామాణికతగా ఉండాలి? సో ఈ సమస్యలు అనేటువంటివి వాళ్ళు సాల్వ్ చేయాలి. అలాంటి సాల్వ్ చేయగలిగినటువంటి అభ్యర్థులనే అక్కడ చైర్మన్ గాను మెంబర్లు గాను నియమించడం జరిగిందండి. సో వాళ్ళు ఈ యొక్క అంశం మీద దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ తీసుకుని వ్యవస్థ మీద నమ్మకం కలిగించవలసినటువంటి అవసరం, కీలకమైనటువంటి బాధ్యత టీజీపీఎస్సీ మీదే ఉంది. గ్రూప్ 1 అనేటువంటిది ప్రిలిమ్స్ ఎలా అయితే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్తో జరిగిందో, అంటే గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో జరిగితే ఏమన్నా ఎవాల్యుయేషన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ పీపుల్ అనేటువంటి వాళ్ళు సరిగ్గా ఎవాల్యుయేషన్లో మనకు ఇబ్బందులు ఏర్పడతాయా? ఫైన్ పీపుల్ని సెలెక్ట్ చేయడంలో, లేకపోతే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆబ్జెక్టివ్కి వెళ్తేనే బెటర్ అంటారా? వెదర్ టు కండక్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ఇన్ ఆబ్జెక్టివ్ ఆర్ నాట్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ కొన్ని పేపర్లకి లేదా కొంతవరకు ఇంట్రడ్యూస్ చేసిన వీళ్ళ మీద మెయిన్స్ డిస్క్రిప్టివ్ అనేటువంటి దాని మీద ఆ వేరియేషన్ అనేటువంటి తగ్గుతుందండి. కానీ ఒక విషయం అండి, మెయిన్స్ విషయంలో డిస్క్రిప్షన్ అభ్యర్థి యొక్క ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరం అండి. అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో బయటపడినటువంటి విషయాలు ఎన్నో కూడా మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్
ఎగ్జామ్లో పడుతుంది. నేను ఇప్పుడు అదే అన్నాను, మీరు క్వశ్చన్ చాలా కరెక్ట్గా వేశారండి. ఇప్పుడు కేవలం ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో అభ్యర్థి యొక్క ఆలోచనలు, పర్సనాలిటీని, అనలిటికల్ కెపాసిటీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని అంచనా వేయవలసినటువంటి ప్రొఫెసర్లు దిద్దవలసినటువంటి పేపర్లను ఎవరు దిద్దుతున్నారు, దాన్ని అర్థం చేసుకుని ఆ లైన్స్లో దిద్దుతున్నారా, లేకపోతే మీరు అన్నట్టు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ పెట్టేస్తే ఇంక దానికి దీనికి తేడా లేకుండా పోయింది కదండి. అది పెట్టడం వల్ల ఉన్నటువంటి నష్టం ఏంటి అంటే ఈ కీలకమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటువంటి అభ్యర్థులు మనం కోల్పోదాం. ఇప్పటికే మనం ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసామండి. ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయడం వలన అభ్యర్థి యొక్క పర్సనాలిటీ ఏంటో మనకు తెలీదు. సో మరి ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోయింది అంటే ఇంకేమవుతుంది అంటే మీరు అన్నట్టు ఎవల్యూషన్లో ట్రాన్స్పరెన్సీ వచ్చినప్పటికీ కూడా ఈ వీఆర్ నాట్ ద మిషన్స్ అండి. మన భవిష్యత్తులో ఒకటి మనం భయపడుతున్నాం ఏంటంటే రోబోట్స్ అనేటువంటివి హ్యూమన్ ఎవల్యూషన్ కంట్రోల్ చేస్తాయని. కంట్రోల్ చేయలేవండి. కారణం ఏంటి అంటే ఆ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఏదైతే ఉందో హ్యూమన్ అప్లికేషన్, సర్టైన్ థింగ్స్ కెన్ బి డన్ బై హ్యూమన్స్ ఓన్లీ. బట్ కానీ ఉన్న పరిస్థితుల్లో ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా మీకు ప్రభుత్వం ఏమైనా ఆశాజనకంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఏమన్నా ఉందండి? 1 yearలో నెక్స్ట్ నోటిఫికేషన్ మే అంటున్నారు. ఈ 1 సంవత్సరంలో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేసుకోవడంలో కానివ్వండి, లేకపోతే మరొక ఫ్యాకల్టీని తీసుకోవడంలో కానివ్వండి, ఏమైనా స్ట్రింజెంట్ మెజర్స్ ఉంటాయని భావిస్తున్నారా మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం ముందుకొచ్చి రేపే రిక్రూట్మెంట్ చేస్తున్నాం అని చెప్పినా నమ్మలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి పన్నే నువ్వు పూర్తి చేయలేదు, ఇంకా కొత్తగా నువ్వు చేస్తానంటే దాని మీద నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయడంలో అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ని రిక్రూట్ చేస్తాం, రాష్ట్రంలో సుమారు 2500 ఫిగర్ మే బీ వేరీ 2500 ఖాళీలు ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ని మేము భర్తీ చేస్తా ఉంటున్నారు. కానీ నమ్మేవాళ్ళు ఎవరండి? మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఇంతమంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే లెక్చరర్లు ఖాళీలు ఉన్నప్పుడు వీళ్ళని మీరు ఫిల్ చేయకుండా సీనియర్ ఫ్యాకల్టీలు అనేటువంటి వాళ్ళని, ఆ ప్రొఫెసర్లు అనేటువంటి గుర్తించి వాళ్ళకి పేపర్ ఎవల్యూషన్ అనేటువంటిది మీరు ఇవ్వాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంచి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారండి వాళ్ళంతా కూడా. సో ఈరోజు మేము రిక్రూట్ చేస్తాము అని చెప్తున్నారు, కానీ నమ్మే పరిస్థితులు లేవండి. ఇన్ దిస్ గివెన్ సిచ్యువేషన్ ఎంతవరకు మనం డిస్క్రిప్టివ్లోకి వెళ్తే నష్టపోయేదే ఉంటుంది కానీ నోటిఫికేషన్లో ఫెచ్ అయ్యేది ఏమన్నా ఉంటుందా అండి? మనం ఆ విధంగా చూసుకుంటూ మనం డిస్క్రిప్టివ్ టెస్ట్ అని చాలా ఆలోచించి అది పెట్టినటువంటి మెథడ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దాన్ని మనం మార్చేసుకుందాము అనుకుంటే కనుక మనం అక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి సమస్యని తీయాలి తప్ప ఇక్కడ మనం ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు దీన్ని మార్చడం అనేటువంటిది కొంతవరకు ఆలోచించాలండి. మీరు అన్నట్టు కొంత కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఇన్ మెయిన్స్ కెన్ బి యూస్ఫుల్. బట్ డిస్క్రిప్టివ్ అనేటువంటిది మాయం చేయకూడదు. ఆల్రెడీ ఇంటర్వ్యూ మాయం చేసామండి. ఇంటర్వ్యూ మాయం చేయడం వల్ల అభ్యర్థి పర్సనాలిటీ తెలియదండి. కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేటువంటిది ఉండాలి. అది దిద్దేటువంటి వాళ్ళు చెప్పాలి. యూపీఎస్సీ టీజీపీఎస్సీ మీ ఈ లక్షణాలను మేము ఇప్పుడు చూడండి. యూపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఏం చూస్తున్నారండి? హౌ ఏ క్యాండిడేట్ ఈజ్ రెస్పాండింగ్ టు ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఇతను జిల్లా కలెక్టర్గా కానీ ఎస్పీగా కానీ ఎలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తాడు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చూసి అసెస్ చేసి వాళ్ళు సెలెక్షన్ ఇస్తున్నారండి. మరి అవకాశాన్ని కోల్పోయాం మనం. కాబట్టి డిస్క్రిప్టివ్ విధానం మనం పూర్తిగా మాయం చేయడం వలన లాంగ్ టర్మ్లో మనకు నష్టం ఉంటుంది. టెంపరీగా ప్రయోజనం ఉండొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలిగేషన్స్ నుంచి బయటపడడం కోసం వీటికన్నిటికీ. బట్ డిస్క్రిప్టివ్ విధానం అనేటువంటిది ఉండాలండి. అభ్యర్థి ఎనాలిటికల్ మైండ్ అనేటువంటిది ఉండాలండి. రాబోట్ చేయనటువంటి పని హ్యూమన్ బీయింగ్ చేయగలిగింది ఆ ఎనాలిసిస్. ఈరోజు ఎనాలిసిస్ చాట్ జీపీటీ కూడా చేస్తుందండి. మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్, ఫ్యాక్ట్స్ చాట్ జీపీటీకి ఇచ్చి ఈ ప్రాబ్లంలో ఉన్నాను, వాట్ కుడ్ బి ద పాసిబుల్ సొల్యూషన్స్ అంటే చాట్ జీపీటీ ఇస్తుందండి. కానీ అందులో విచ్ మెథడ్ ఈజ్ కరెక్ట్ అని ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత హ్యూమన్ మెంటాలిటీకి ఉన్నదండి, హ్యూమన్ మైండ్కి ఉంది. సో హీ షుడ్ హ్యావ్ దట్ అనలిటికల్ మైండ్ అండ్ డిస్క్రిప్టివ్ మైండ్ ఉండాలి ఈ ఎగ్జామ్లో. ప్రపోర్షనేట్గా ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్కి క్వాలిఫై అయ్యేవాళ్ళు విద్యార్థులు కూడా తీవ్ర ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మారాల్సిన అవసరం ఉంది. 1:50 లేదండి, 1:100 ఏంటండి? వీళ్ళ భయాలతోనే ప్రభుత్వం కూడా ఓటు బ్యాంక్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంది. మంచి పాయింట్ చెప్పారండి. విద్యార్థుల్లో కూడా మార్పు రావాలండి. 1:15 కన్ఫైన్ కావాలి కంపల్సరీ. 1:15కి ఏదైతే యూపీఎస్సీ ఉందో విద్యార్థులు కూడా ఖచ్చితంగా 1:15 అనేటువంటిది వస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, లేకపోతే అన్యాయం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఏదంటారు భవిష్యత్తుని వాళ్ళే నాశనం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కూడా. అంటే మీరేమంటారండి? మీరు చాలా చక్కటి పాయింట్ చెప్పారండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందండి. ఈరోజు 25,000 మంది పేపర్లు దిద్దితే క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా?
ఖచ్చితంగా అదే జరిగిందండి. యూపీఎస్సీ 1:15 అది అభ్యర్థులు డిమాండ్ చేశారనో లేకపోతే వేరే విధంగానో ఆ 15 100 చేసేటువంటి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీరు ఆలోచిస్తే 1:100 కూడా అయ్యింది, 100. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క పేపర్ ఎవాల్యూషన్ యొక్క క్వాలిటీ. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఓకే పక్కన పెడదాం, డిస్క్రిప్టివ్ టైప్లో 100% ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ఎవాల్యూషన్. విద్యార్థి కూడా తెలుసుకోవాలి 1:15 చేస్తేనే న్యాయం జరుగుతుంది, ఎక్కువకు పోయారు అంటే అన్యాయం అనేటువంటి దాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు అనేటువంటిది మీరు స్టూడెంట్స్ మీ ద్వారా అండి ఆ అబ్జర్వేషన్స్ని చెప్పగలరా ఫర్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్, బికాస్ ఎందుకంటే దే ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎలా ఉందంటే అండి పరిస్థితి, సిస్టమ్ కూడా ఎలా తయారైందంటే ఇప్పుడు స్టూడెంట్ నాకు అనుకూలంగా మాట్లాడితే ఈ సార్ మంచోడు, ఈ ప్రభుత్వం మంచిది. ఒకవేళ అనుకూలంగా మాట్లాడకపోతే కనుక ఈ సార్ మంచోడు కాదు, ఈ ప్రభుత్వం మంచిది కాదు, ఇలా తయారైనాయండి. ఇదంతా కూడా ఓటు బ్యాంక్ అని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో అలాగే విద్యార్థులు కూడా నాకు ఫేవర్ అయితే చాలు అనేటువంటి విధంగా ఆలోచిస్తున్నారు. కానీ వ్యవస్థ గురించి ఆలోచిస్తే మీకు అనుకున్నటువంటి క్వాలిటీ రావాలి అంటే 1:15 అనేటువంటిది సరైనటువంటిది. లేదా మీకు 1:50 పెట్టుకున్నారు, పోనీ ఏదో కారణాల వలన టైం ఇవ్వండి, ఒక 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరం టైం ఇవ్వండి, ఆ పేపర్లు దిద్దేటువంటి టైం ఇవ్వండి. కానీ ప్రభుత్వాలు అంత దూరం అంత టైం వీళ్ళని ఎంగేజ్ చేసి దిద్దించడం అనేటువంటిది ఇట్ ఈస్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. వీ హ్యావ్ టు గో టు 1:15 లైక్ యూపీఎస్సీ అండి. అవునండి, కొద్దిమేరైనా దీంట్లో ఏదైతే ఉందో ఎవాల్యుయేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేటువంటిది నిశ్చితంగా మనం గమనిస్తూ వస్తున్నటువంటి పలు ఈవెంట్స్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అవునండి, అవును. సో ఈ దిశగా విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఫ్రమ్ అకాడమిషియన్స్ లైక్ యూ ఇలా వెళ్తే బాగుంటుందని మీరు ఎలా చెప్పగలరు? ఒక్కటే అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఎలా తయారైనాయి అంటే నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు, వచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తవుతుందో లేదో తెలియదు, దాని మీద మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయా, మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందో ఉండదో. మన వెస్ట్ బెంగాల్ కేసు అండి, 25,000 మంది టీచర్లని రద్దు చేసింది కోర్టు. సో ఇలాంటి అనిశ్చిత పరిస్థితి అనేటువంటి నెలకొని ఉంది. కాబట్టి మార్పు అనేటువంటిది ఇమీడియట్గా జరగదు. విద్యార్థులు తమ యొక్క విలువైనటువంటి కాలాన్ని కోల్పోయారు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్కి ఒక సర్టెన్ పీరియడ్ అనేటువంటిది పెట్టుకొని ఆ పీరియడ్ ప్రకారమే ఒక 5 సంవత్సరాల 6 సంవత్సరాల ఏంటి అనేటువంటి చూసుకుని ఆ టైంలో సక్సెస్ అయ్యారు అంటే కనుక వాళ్ళు ఆ యొక్క ఫీల్డ్లో కొనసాగడం, లేకపోతే మన డిగ్రీలు అనేటువంటి మనకి భోజనం తిండి పెట్టాలి తప్ప మనకి కేవలం అనుకున్నటువంటి ఉద్యోగమే రావాలని చెప్పి సంవత్సరాల తరబడి మనం ఇక్కడ ఉండిపోయాము అంటే మనం నాశనం చేసుకున్నట్టు అవుతుందని మనం. రెండోది ఏంటి అంటే వ్యవస్థ పట్ల నమ్మకం అనేటువంటిది పెంచుకోవాలి, అలాగే మనం బాధ్యతగా ఉండాలి. నెక్స్ట్ ఎక్కడైతే లోపం జరిగిందో ఆ లోపాన్ని ఎత్తి చూపించగలగాలి, ఆ లోపాన్ని ఎత్తాలి, ఖచ్చితంగా దానికి ఎగ్నెస్ట్గా పోరాడాలండి. పోరాటం అనేటువంటిది ప్రశ్నించడం అనేటువంటిది ఆపకూడదు, ఖచ్చితంగా ప్రశ్నించాలండి. కాబట్టి ఇటు విద్యార్థులు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, ఫ్యాకల్టీలు, ప్రభుత్వము అండ్ టీజీపీఎస్సీ ఈ మూడు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతామండి. ప్రస్తుతం కొంతవరకు అనిశ్చిత పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకం ఏదైతే కోరుకుంటున్నారో ఆ నమ్మకానికి జవాబు వచ్చేంత వరకు కూడా ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఏం చెప్పినా సరే విద్యార్థులకు ఇప్పుడు ఎక్కదండి. ఖచ్చితంగా ఏంటి అంటే ఆ నమ్మకం కలిగించాలి. ఫస్ట్ ఆ నమ్మకం కలిగించినప్పుడే విద్యార్థులు ఖచ్చితంగా నేను చెప్పింది ఆలకిస్తారండి. ఒక పక్క నుంచి అక్కడ అపనమ్మకం కనిపిస్తుంది. అక్కడ మాట్లాడవలసినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చినప్పుడు, ఆ యొక్క కౌంటర్కి జవాబులు వచ్చినప్పుడు వ్యవస్థల నుంచి నమ్మకాన్ని పెంచుకుంటారు. మీరు నేను ఇచ్చినటువంటి సందేశం వలన వాళ్ళు కేవలం మారుతారు అనేటువంటిది కష్టం అండి, అవకాశం లేదండి. ఎష్యూరెన్స్ అండి, ఎందుకంటే వాళ్ళ తరపున ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి మనం చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళకి అంత బాసటగా నిలుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ సార్, మేలో నోటిఫికేషన్ అంటున్నారు. ఇన్ ద కమింగ్ నోటిఫికేషన్లో విద్యార్థులు ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క ఎవాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఓరియంటేషన్ పరంగా చూసినట్లయితే ఎలా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాలి, ఎవరైతే ఆల్రెడీ ఫర్ లాంగ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు వైపుగా మీరు మీ గైడెన్స్ ఇస్తూ, కొత్తగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి టిప్స్ అండ్ అడ్వైజ్ ఏంటి సార్? ఫస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దీస్ క్యాండిడేట్స్ అనేటువంటి దాంట్లో స్పష్టంగా చెప్పాలండి. నెంబర్ 1 ఏంటి, జనరల్ ఎస్ఏ నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్న దాని మీద స్పష్టత ఇవ్వాలి.
రెండోది ఏంటి అంటే మన యొక్క భావ వ్యక్తీకరణకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్ప్రెషన్ టుగెదర్ మేక్స్ ద సెన్స్ అండి. అక్కడ కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ మిషన్ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్, బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి అనాలిసిస్ చేయాలి. సో ఆ ఇష్యూరెన్స్ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావాలి. ఈయన కష్టపడి అనాలిసిస్ ఇచ్చాడండి, అక్కడ దిద్దేటప్పుడు అనాలిసిస్ లేకపోతే కష్టం కదా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా బేరేజ్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రిపరేషన్ మెథడ్స్ మార్చాలి. గతంలో ఏంటంటే ఇంట్రడక్షన్ రాయాలి, లేకపోతే బాడీ రాయాలి, కంక్లూజన్ రాయాలి, అనాలిసిస్కి ఎలా రాయాలి, డిస్టింగ్విషన్కి ఎలా రాయాలని ఉండేదండి. ఇప్పుడు అదేం లేదు, డైరెక్ట్గా పాయింట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటున్నారు, పాయింట్లు బట్టి ఇచ్చేస్తున్నారండి. సో ఈ కరెక్షన్ లో వస్తున్నటువంటి మార్పులను కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇటు తెలుగు మీడియా అభ్యర్థులు కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. తెలుగు మీడియా అభ్యర్థులు ఇంతకీ కూడా అదే దృష్టిలో ఉన్నారండి. ఇంకా కూడా అనాలిసిస్కి ఎలా రాయాలి, ఎగ్జామినేషన్కి ఎలా రాయాలి, చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ దాన్ని అక్కడ ఎవాల్యుయేట్ చేసేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఈ మధ్యనే అవుతున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులను దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ నోటిఫికేషన్కి జాగ్రత్తగా ప్రిపేర్ కావాలండి అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మేజర్ శ్రీనివాస్ సార్.